ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ నగరంలో సాంబమూర్తి నగర్ 13వ డివిజన్ సెంటర్లో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి గాదె శివరామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా నాయకులు అందరూ కలిపి కేక్ కట్ చేసి వారి యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎన్డీఏలో భాగస్వామైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అందిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కాకినాడ నగర శాఖ నుంచి, రాష్ట్ర శాఖ నుంచి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలుగా అభివృద్ధి పనులన్నీ కూడా పక్కన పెట్టినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రజలకు సంక్షేమం అందిస్తూ అభివృద్ధి ఫలాలని ముందుకు నడిపిస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అనేకం జరుపుకుంటూ వారికి అన్ని విధాల భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందనే విషయం ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా గమనించి ఆంధ్రప్రదేశ్లో అన్ని డిపార్ట్మెంట్లకి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏదైతే ఉందో కూటమి సందర్భంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కానివ్వండి, పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల్లో శరవేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాలతోటి ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి నాయకత్వం కూడా వర్ధిల్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ